హలో ఫ్రెండ్స్, నమస్తే. 2025లో సిమ్ కార్డులపై కొత్త రూల్స్. 3 ఏళ్ల వరకు కొత్త సిమ్ పొందలేరు. కొత్త నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్ లిస్టులో పెట్టేస్తుంది. తద్వారా 3 ఏళ్ల వరకు సిమ్ కార్డుల నిషేధాన్ని విధించనున్నారు. 2025 సంవత్సరం టెలికాం ప్రపంచానికి ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు ఉపయోగించే యూజర్లకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సిమ్ కార్డుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రత్యేక సిమ్ కార్డు యూజర్ల జాబితాను తయారు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కొత్త సిమ్ కార్డులు వీరికి జారీ చేయొద్దని టెలికాం కంపెనీలు సూచించింది. మొబైల్లో జరుగుతున్న స్పామ్ కాల్స్, మోసాలపై కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది. సైబర్ మోసాలు నియంత్రించడానికి కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇందులో భాగంగానే టెలికాం నిబంధనలో కేంద్రం అనేక మార్పులు చేసింది. ఈ సందర్భంగా ఎవరి పేరు మీద సిమ్ కార్డులు జారీ చేయకూడదు నిషేధిత జాబితాను రూపొందించింది. ముఖ్యంగా సిమ్ కార్డులతో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠినమైన చర్యలను ప్రవేశపెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన సిమ్ కార్డు యూజర్లను బ్లాక్ లిస్టులో పెట్టేస్తుంది. తద్వారా 3 ఏళ్ల వరకు సిమ్ కార్డుల నిషేధాన్ని విధించనున్నారు. కోట్లాది మంది మొబైల్ యూజర్లను రక్షించడానికి, సిమ్ కార్డు దుర్వినియోగంతో ముడిపడిన సైబర్ నేరాలు నిరోధించడానికి టెలికమ్యూనికేషన్ విభాగం చర్యలు ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా ఇతరుల పేర్లతో సిమ్లను పొందడం లేదా ఫేక్ ఎస్ఎంఎస్లను పంపడం వంటి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ లిస్ట్ జాబితాను రూపొందించింది. ఫేక్ కాల్స్, ఎస్ఎంఎస్ స్కామ్లను అరికట్టడానికి ఇటీవలి ట్రాయ్ మార్గదర్శకాలను అనుగుణంగా ఈ చర్యలను చేపట్టింది. దేశవ్యాప్తంగా లక్షలాది మొబైల్ నంబర్లు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల ప్రభుత్వం ఈకేవైసీ ధృవీకరణ తప్పనిసరి చేసింది. అది లేకుండా సిమ్ కార్డులు జారీ చేయరు. సైబర్ మోసం, సిమ్ కార్డుల దుర్వినియోగం నిరోధించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ విధానం ద్వారా మరొకరి పేరుతో సిమ్ కార్డులు కొనుగోలు చేసి ఆ నెంబర్ను దుర్వినియోగం చేసే వ్యక్తులను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే నేరస్తులను బ్లాక్ లిస్ట్ చేయడం, సిమ్ కార్డులతో సైబర్ మోసానికి పాల్పడే దోషులకు తెలియని వారిని బ్లాక్ లిస్టింగ్లో పెడతారు. సిమ్ జారీపై నిషేధం విధిస్తారు. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు బ్లాక్ లిస్టులో ఉండే పేర్లపై కొత్త సిమ్ కనెక్షన్లు జారీ చేయరు. మరొకరి పేరుతో జారీ చేసిన సిమ్ కార్డులను ఉపయోగించడం లేదా మోసపూరిత మెసేజ్లు పంపడం నేరంగా పరిగణిస్తుంది. అయితే 2025 సంవత్సరం నుంచి బ్లాక్ లిస్ట్ అయిన వినియోగదారుల పేర్లు కొత్త కనెక్షన్లు పొందకుండా నిరోధించడానికి అన్ని టెలికాం ఆపరేటర్లతో డేటా షేర్ అవుతుంది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అలాంటి వ్యక్తుల కేంద్రీకృత రిపోజిటరీని క్రియేట్ చేస్తుంది. అయితే టెలికమ్యూనికేషన్ శాఖ బ్లాక్ లిస్ట్లో ఉన్న యూజర్ల సిమ్ ముందుగానే బ్లాక్ చేస్తారు. అంతేకాదు, ఆ వ్యక్తి పేరు మీద 6 నుంచి 3 ఏళ్ల వరకు కొత్త సిమ్ కార్డు జారీ చేయరు. చర్య తీసుకునేందుకు అలాంటి వ్యక్తులు ప్రభుత్వం నోటీసు కూడా పంపుతుంది. అయితే నవంబర్ 2024 నోటిఫై చేసి పరిశీలించిన నియమాలు, సైబర్ సెక్యూరిటీ చర్యలను బలోపేతం చేయడానికి ఈ నిబంధనలు అమలు చేస్తుంది టెలికాం రెగ్యులేటరీ సంస్థ. హలో ఫ్రెండ్స్, నమస్తే. 2025